అయితే ఇప్పుడు మామూలుగా సాధారణంగా 498 లేదా గృహహింస కేసుల్లో 41A నోటీస్ జారీ చేసే విధానం అనేది ఎలా ఉంటుంది మహేష్ గారు? సార్, మనకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది ఈ కేసెస్లో. ఆల్రెడీ చాలా ఇష్యూస్లో ఇట్లాంటి కేసెస్ని చాలామంది వీడియోస్లో చెప్తా ఉన్నారు. ఫ్యామిలీ ఎందుకంటే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది 80-90% కేసెస్ అన్ని ఫాల్స్ కేసెస్ ఉండొచ్చు. ఆ అమ్మాయికి నచ్చింది చేయకపోతే అతని మీద కంప్లైంట్ పెట్టచ్చు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే 7 years బిలో ఇంప్రిజన్మెంట్ అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉండే సెక్షన్స్ ఏవైనా ఉన్నాయా, ఆ సెక్షన్స్లో డైరెక్ట్గా ఎవరిని అరెస్ట్ చెయ్యొద్దు. 41A CRPC అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి 35(3) అంటారు దాన్ని. 35(3) ఫాలో అవ్వండి. అంటే పోలీసులకి ఒక ఉంటుంది ఏంటంటే 41A స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఎవరి మీదైనా ఒక వ్యక్తి మీద ఇట్లాంటి 7 years కన్నా తక్కువ పనిష్మెంట్లో కనుక ఏదన్నా ఒక సెక్షన్ అట్రాక్ట్ అయ్యేలాగా కంప్లైంట్ వస్తే 41A CRPC నోటీస్ అనేది ఇచ్చి వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఈ టైంలో మీరు ఖచ్చితంగా అపీర్ అవ్వాలి. మీరు కనుక ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోతే డెఫినెట్గా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, వీళ్ళని అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళని రిమాండ్కి కూడా ఇవ్వచ్చు తర్వాత. సో అందుకని వాళ్ళు ఏదో అవకాశం ఇచ్చారు కదా అని దాన్ని మిస్యూజ్ కూడా చేసుకోకూడదు అక్యూజ్డ్గా చెప్పిన వాళ్ళు.